రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కోసం మొహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నాగకర్నూలులో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆడబిడ్డలకి 2500 ప్రతి నెల ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇంట్లో అవకతవకలకు ఇద్దరికి 4,000 చొప్పున ఇస్తామని ఇవ్వలేదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం 1,67,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, వాళ్ళందరికీ కూడా నెలకు 2,500 ఎప్పుడిస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారును 100 కిలోమీటర్ల స్పీడ్తో నడిపిద్దామన్నారు. నాగకర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం మాకు ఉందని తెలియజేశారు. కనెక్షన్లకు తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. 1,34,50,000 మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు. అందులో 1,05,00,000 మీటర్లు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. మరి 1,05,00,000 మీటర్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పొద్దు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే అని కొత్త కథ మీరే చెప్తారు కదా, తెల్ల కార్డులు ఇస్తాం, రాగానే ఇస్తాం, లక్షల మందికి ఇస్తాం అని మీరే చెప్తారు. మళ్ళీ అలా తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మనం ఎన్నడూ అనుకోలే ఇట్లాంటి కొన్ని దృశ్యాలు చూస్తామని. గ్యారెంటీలు పూర్తి చేసిన 2 గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు. ఏంటి ఆ 2 గ్యారెంటీలు అంటే, ఒకటేమో ఫ్రీ బస్ అన్నారు, మహాలక్ష్మి. ఇంకోటేమో ఆరోగ్యశ్రీ పెంచడమన్నారు. ఆరోగ్యశ్రీ వీళ్ళు పెంచిందేం లేదు. మనమే నిజానికి సంవత్సరం కిందటనే 15 లక్షల రూపాయలకు మనమే పెంచినాం. దాని మళ్ళా వాళ్ళు కొత్తగా చేసినట్టు పోజులు కొడుతున్నారు. ఇక ఫ్రీ బస్సు సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు, కళలో కూడా అనుకోని దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆ లేడీస్ ఎక్కుతున్నారు ఆ బస్సులలో, ఆ బస్సు డ్రైవర్ సీట్లకి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల పోతున్నారు, లోపల జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. కళలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.